మహోన్నతుడును సర్వాధికారి అయిన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిరంతరము స్తోత్రార్హుడును సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ప్రత్యేక దినమున నీ నామమును సన్నతించడానికి, నేను స్తుతించడానికి ప్రభువా, మేము ఏకమక్కుడిగా నీవు మాతో మాట్లాడమని అడుగుచున్నాం. నీ జన్మ యొక్క రహస్యములను, నీవు భూమి మీదకి ఎందుకు వచ్చినావో సత్యములను సమస్త సృష్టి అంతయు అంగీకరించినట్లు నీవు మాతో మాట్లాడమని అడుగుచున్నాం. ఎందరైతే నీ స్వరముతో ఈ మాటలను ఆలకిస్తున్నారో ప్రతి హృదయము నీ సత్యమును ఎరిగినట్లు సహాయం చేయండి. నీ వాక్యం చేత బలపడినట్లు, రక్షింపబడినట్లు నీ కృప దయచేయమని నజరేయుడును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. సమస్త మహిమ గంత ప్రభావములు మన దేవునికి కలుగును గాక. హల్లెలూయా. అయితే నిన్నటి దినమున దేవుని యొక్క వాక్యం మనతో అనేక రీతులుగా మాట్లాడి ఉన్నది కనుక ఈ దినమున 2 ప్రశ్నలతో దేవుని యొక్క వాక్యంను ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటి అనగా, మొదటి ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? అనేకులకు వచ్చే ప్రశ్న లోకరీతిగా, యేసుక్రీస్తు ప్రభువు అసలు ఎవరు? రెండవది, ఆయన ఈ లోకమునకు ఎందుకు వచ్చారు? ఆయన దేవుడైతే పరలోకమందు ఉండొచ్చు కదా, లేకపోతే పరమందు ఉండవచ్చు కదా, ఇక్కడికి రావాల్సిన పని ఏమిటి? అయితే 2 ప్రశ్నల మీద ఈ దినము దేవుడు మనతో మాట్లాడనై ఉన్నారు. మొదటి ప్రశ్న ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? ప్రతి ప్రశ్నకు వాక్యం నుండి సమాధానం చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనము. పరిశుద్ధ గ్రంథం నుండి రోమా పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరమును స్తోత్రార్హుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా స్పష్టంగా వాక్యం మాట్లాడుతున్నది. ఈయన ఏమై ఉన్నాడు అంట? 139వ పేజీ క్రొత్త నిబంధన గ్రంథము. ఈయన సర్వ అధికారి అయిన దేవుడును నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు సర్వ అధికారము కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు. ఏమిటి ఆ సర్వాధికారము అంటే, మనకి పత్రిక గ్రంథాల్లో చివరిగా మనకు కనబడుతున్నది ఏమిటి అంటే, నాకు పరలోకము మీదను భూమి మీదను సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నదని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెబుతూ, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని అనేకులతో ఆయన ప్రకటిస్తున్న మాట, నాకు సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది అని సెలవిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నారు? సర్వ అధికారము కలిగిన వాడు. అంటే ఆయన కన్నా మరి ఒక అధికారి ఎవరునూ లేడు, ఆయన తప్ప మరి ఒక దేవుడును ఎవరునూ లేడు. ఆయన ఆజ్ఞ ఇస్తే సమస్తము జరగవలసిన ఆధిక్యత ఎంతైనా ఉన్నది. ఎందుకు అనగా ఆయన సర్వ అధికారము కూడా ఆయన ఆధీనములో ఉన్నది. హల్లెలూయా. రెండవది, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని సెలవిస్తుంది వాక్యం. యెషయా గ్రంథంలో మనకు కనబడుతుంది కదా, దేవదూతలు నిత్యము ఆయనను ఎలా స్తుతిస్తున్నాయంట? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చూడంతే ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా, వెరితి లేకుండా నిత్యము కూడా ఆయన నామమును సన్నుతిస్తూ స్తుతిస్తూనే ఉన్నవి. హల్లెలూయా. అయితే మనము చేస్తున్న స్తుతి పైనను, మనం చేస్తున్న ఘనత పైనను, మనం చేస్తున్న ఆరాధనకు కూడా ఆయనే యోగ్యుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి ఏ నామమును కూడా స్తుతింపబడడానికి వీలు లేదు. హల్లెలూయా. అందుకే ఆయన శిలువ మరణము పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామమును తండ్రి అయిన దేవుడు హెచ్చించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా దేవుడు ఏమై ఉన్నాడు? సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. రెండవది, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క
ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడు? మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచున్న మనము ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తాము. అయితే ఆయన ఏమై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది, మహాదేవుడై ఉన్నాడు అని. అయితే ఈ లోకంలో ప్రస్తుత ఈ క్రిస్మస్ సీజన్ అంతట్లో మనుషులు అనేకులు అంటూ ఉన్నారు, ఆయన బాలుడుగానే ఈ లోకానికి వచ్చినాడు, ఇంకనూ బాలుడుగానే ఉండి బాలుడుగా యేసు అని ఆయన స్తుతిస్తున్నారే తప్ప ఆయన అనేక సంవత్సరముల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన సువార్తను ప్రకటించి మరణమును పొంది సమాధి చేయబడి తిరిగి లేచి మృత్యుంజయుడై ఆయన మన కొరకు దేవుని కుడి పార్శ్వమున ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేయించి ఉన్నాడు. మన కొరకు స్థలములను సిద్ధపరుస్తున్న దేవుడై ఉన్నాడు. ఆయన మహాదేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన బాలుడుగా లేడు, ఆయన బలహీనుడిగా లేడు, ఆయన ఒక నరరూపంలో లేడు, ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆయన మహారాజు కంటూ ఉత్తమమైన స్థానములో ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆశ్రయుడై సమస్త మనుషులందరి కొరకు వారి రక్షణ కొరకు మనందరము కూడా నరకమునకు పోకుండా నిత్య నరకాగ్నిగుండంలోనికి పోకుండా రక్షింపబడి పరలోక రాజ్యంలో ఆయనతో కూడా సంతోషించాలని అధికారము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన మహాదేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక సమాధానము హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై నుండి తన మహత్తుగా మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. హల్లెలూయా. చాలా క్లియర్గా వాక్యం మాట్లాడుచున్నది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును అన్న దగ్గర 3 నెంబర్ ఉంది బుక్ నోట్లో. దాని కింద చూస్తే చివరిగా చూస్తే చిన్న అక్షరాలతో ఉంటుంది చూడండి. 3 అన్న నెంబర్ దగ్గర ఏమని కనబడుతుంది? వాక్యం చివరిలో ప్రతిబింబము. ఏమిటంటే దేవుని తేజస్సు అయి ఉన్నాడు. అయితే ఈ తేజస్సుకు అర్థం ఏమిటి? ప్రతిబింబం అని అర్థం వస్తుంది. ఏమిటి ప్రతిబింబం అనగా, ఒక అర్థం ముందు మనం నుంచుని మనం చూసుకుంటే అర్థంలో కూడా మనమే కనబడతాం. అది మనమా అంటే మన ప్రతిబింబము, మనలాగే ఉన్నటువంటి ఒక రూపము మనమే అయి ఉన్నాం. అలాగే తండ్రి అయిన దేవుడు తన రూపంలో తన స్వరూపమందు తన పోలిక చొప్పున తన కుమారుని ఈ లోకానికి పంపించినాడు. అయితే భేదమేమీ లేదు, ఆయన ఈ లోకానికి వచ్చినాడు. అది ఆయన ప్రతిబింబమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరు అనడానికి సమాధానములు, మొదటిగా ఆయన సర్వాధికారి అయిన దేవుడు. రెండవది ఆయన నిరంతరము స్తోత్రార్హుడై స్తుతులకు ఆరాధనకు ఘనతకు అర్హుడైన దేవుడు. మూడవది ఆయన మనుషుడు కాదు, సామాన్యుడు కాదు, ఆయన బలహీనుడు కాదు, ఆయన మహాదేవుడై ఉన్నాడు. నాలుగవది ఆయన తండ్రిని పోలి ఉన్నాడు, తండ్రిలాగే ఉన్నాడు కాదు కానీ తండ్రే ఈ లోకానికి తనను తానుగా నిరూపించుకోవడానికి ఈ లోకానికి ప్రతిబింబముగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చినాడు? రెండవ ప్రశ్న. మొదటి ప్రశ్నకు సమాధానం దొరికింది. రెండవ ప్రశ్న, ఈ లోకం నాకు దేవుడు ఎందుకు వచ్చినాడు? ఇది కూడా వాక్యపు రూపంలోనే మనం ఆన్సర్ని ఎదుగుదాం. యేసుక్రీస్తు ప్రభు తన నోటితో చెప్పిన మాటలు ఆయన ఎందుకు వచ్చినాడు? రోమపత్రిక 1వ అధ్యాయం 25వ వచనము. 1వ అధ్యాయం 25వ వచనము. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. హల్లెలూయా. ఇక్కడ చాలా క్లియర్గా మాట్లాడుతుంది ఏంటంటే,
మనుషులు సృష్టికర్తను అంటే ఈ భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రములు చేసినటువంటి ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టేసి ఈ మనుషులు ఏం చేస్తున్నారంట? సృష్టిగా ఏదైతే సృజింపబడిందో, మన కన్నులకు ఏవైతే కనబడుతున్నాయో ఈ సృష్టిని పూజిస్తున్నారు అని దేవుడు, నా పిల్లలు అమాయకత్వంలోనికి, అజ్ఞానంలోనికి పోతున్నారు, వీరిని మరలా నేను జ్ఞానవంతులుగా చేయాలి అని ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్ అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆయన తన పిల్లలను చేసి, నిరూపించి, రూపించి, నిర్మాణం చేసి భూమి మీద విడిచిపెట్టలేదు. ఆదాము అవ్వ మొదలుకొని నేటి కాలము వరకు దేవుడు మనందరికీ కూడా తన పరిశుద్ధాత్మ తోడుగా ఉంచి ఆయన నిరంతరము మనకు ఆయన రక్షణ కల్పిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి తల్లిదండ్రులు పిల్లలను కని వారిని విడిచిపెట్టేవారుగా ఎవరైనా కనబడుతున్నారా లోకమందు? ఎవరు కనబడరు. అదే విధముగా ఆయన రూపంలో నిర్మించిన దేవుడు, ఆయన పోలిక చొప్పున చేసిన దేవుడు ఎన్నడూ తన పిల్లలను ఆయన విడిచిపెట్టలేదు. పిల్లలే తల్లిదండ్రులను విడిచిపెట్టొచ్చేమో కానీ, విశ్వాసులే మనుషులే దేవుని విడిచిపెట్టొచ్చేమో కానీ, దేవుడు ఎన్నడూ కూడా మనలను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనము. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండుకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు ప్రభు తన నోటితో పలికిన మాట, ఆయనే చెప్పిన మాట. ఎందుకు వచ్చినాడు? ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నన్ను నమ్ముతారో, నన్ను దేవుడు అని అంగీకరించి నా ఎదుటకు వస్తారో, వాని స్థితిని మార్చడానికి, వాని పరిస్థితులను మార్చడానికి, వాని దుఃఖములు ఉన్నా, కన్నీటిలో ఉన్నా, శోధనలు ఉన్నా, అప్పులు బాధలు ఉన్నా, జ్ఞానము లేకున్నా, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు ఎవరు వెలివేసినా, వదిలేసినా, వేలెత్తి చూపి నిందించిన వాని జీవితమును వెలిగించడానికి, ఆ వెలుగుని ఇంకనూ ప్రకాశవంతంగా అనేకులు వీని చూచి దేవుని గణపరచడానికి నేను ఈ లోకానికి వచ్చినానని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట, నేను ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకున్నట్లు ఒక్కరిని అని చెప్పట్లే, ప్రతి వాడును, ప్రతి మనుషును, చిన్నపిల్లలో, వృద్ధులో, లేకపోతే పెద్దవారు, ఈ దేశమునకు ఆ ప్రాంతముకు చెందినవారు అని చెప్పట్లే, ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండుకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నానని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఆయనకు కూడా చీకటిగా ఈ లోకానికి వస్తే చీకటిగా ఉన్న మనల్ని ఎవరు వెలుగు చేస్తారు? మనము చీకటితో నిండిపోయినాం. పాపం ఏమిటో తెలియదు, సత్యం ఏమిటో తెలియకుండా అజ్ఞానములు ఉన్నటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వెలుగుగాను, పరిశుద్ధముగాను, పరిశుద్ధుడిగాను, ఒక మాదిరికరముగా ఈ లోకానికి వచ్చినాడు. మానవునిగా వచ్చినాడు, మనుషునిగా పుట్టి ఉన్నాడు. మనుషుడు ఇటు రీతిగా బ్రతకవచ్చు, వానికి అసాధ్యము కాదు అని ఆయన నిరూపించి ఆయన మరలా పరలోకానికి వెళ్ళి ఉన్నాడు. మనం అనవచ్చు, ఆయన సృష్టికర్త కదా, ఆయన దేవుడు కదా, ఆయన బ్రతికి ఉన్నాడు, మేమెలా చేయగలమంటే ఆయన మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చినాడు. పరలోక రాజ్యంను విడిచిపెట్టి వచ్చినాడు. అధికారంను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి వట్టి మనిషిని వలె ఆయన బ్రతికి ఉన్నాడు, పరిశుద్ధులుగా జీవించి ఉన్నాడు. అనేక మందిని ఆయన త్రోవల్లోనికి ఆయన నడిపించి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆయన ఎందుకు వచ్చినాడు లోకానికి? మనుషులు అజ్ఞానంలో ఉన్నారని ఆయన వచ్చినాడు. రెండవది, పాపంలో చీకటితో మునిగిపోయిన వారి జీవితములను వెలుగుగా చేయడానికి, వారి దుఃఖముతో నిండిపోయిన వారి జీవితములను సంతోషంగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. మూడవది, యోహాను సువార్త 12వ అధ్యాయం 47 తర్వాత వచ్చి, ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకు వచ్చి తిని. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు వచ్చినాడు ఆయన? నాలుగవదిగా లోకమును ఏం చేయడానికి వచ్చినాడు? శాసించడానికి వచ్చినాడా? అధికారమును చలాయించడానికి వచ్చినాడా? లేదు, లోకమును ఆయన రక్షించడానికి వచ్చినాడు. హల్లెలూయా. దేని నుండి రక్షించడానికి? ప్రమాదము నుండి రక్షించడానికి,
ఏమిటా ప్రమాదము? పాపము అనబడిన ప్రమాదం. ఏమిటా పాపము? దేవునికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతి క్రియ, ప్రతి ఆలోచన సమస్తమును కూడా పాపమై ఉన్నది. హల్లెలూయా. ఈ పాపము మనిషిని ఏం చేస్తుందంటే, మనము బురదగుంటలో ఒకసారి పడినప్పుడు శుభ్రం చేసుకుంటే పోతుంది, 2-3 సార్లు పడి మరలా శుభ్రం చేసుకుంటే పడుతుంది. అదే బురదగుంటలో నిరంతరము దాంట్లోనే నడుస్తూ ఉంటే శరీరము అనేక వ్యాధుల గుండను, ర్యాషెస్ కింద అనేకమైనవి వ్యాధులు అన్నీ వచ్చి శరీరము పాడైపోయి కుళ్ళిపోయి నశిస్తుంది. చివరకు నిరంతరం మనం అదే బురదగుంటలో మనం నడుస్తూ ఉంటే పాపము కూడా మనిషిని పీడిస్తూ దాని నుండి మనుషుడు వైదొలగకుండా తొలగిపోకుండా నిరంతరము పాపములోని నడుస్తూ ఉంటే, పాపంలోనే జీవిస్తూ ఉంటే వాని జీవితము చివరికి ఎలా వెళ్తుంది అంటే నిత్య నరకాగ్ని గుండంలోనికి వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. ఏమిటి ఆ పాపం అంటే, నేడు యవనస్తులు తల్లిదండ్రులకు తెలియకుండా అనేకమైన ఫోన్లో చూడవచ్చు, పెద్దలకు తెలియకుండా అనేకమైన క్రియలు ఆలోచనలు చేయవచ్చు. యవనస్తులనే కాదు, ఏ మనుషుడైనా సరే ఎవరు చూడడం లేదు కదా, ఎవరికి తెలియదు కదా, నేను చేసేది రహస్యముగా ఉంటుంది కదా, సీక్రెట్గా ఉంటుంది కదా అని మన తలంపులో ఊహల్లో మనం చేయవచ్చు. అయితే హృదయ అంతరంగంలో పరిశోధించే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన మన సమస్త క్రియలన్నిటిని కూడా ఆయన చూస్తూ ఉంటాడు. ఆయనకు మనం దొరకమా? ఆయనకు మనం కనబడమా? ఆయన మనం చూచుట లేదా? ఆయన మనల్ని వెంబడించుట లేదా? మనం ఆయనను వెంబడించకపోవచ్చు, ఆయన నిరంతరం కూడా మనల్ని వెంబడించి వస్తూ, మనం ఎవరు చూడట్లేదు అని మద్యము సేవించవచ్చు, పొగ తాగవచ్చు, ఏ దారికైనా వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు మనతో ఎన్నడూ ఉంటూనే ఉంటున్నాడు. మనం ఆయన కంచి నుండి విడిపోవచ్చు, గొర్రె పిల్ల తన మందను విడిచిపెట్టి దారి తప్పి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, కానీ దాన్ని కాసే కాపరి మాత్రము ఆ గొర్రె పిల్ల దొరికేంత వరకు కూడా దానిని వెంబడిస్తూనే ఉంటాడు. మన తండ్రి కూడా మనల్ని ప్రేమించేవాడు, మనల్ని వెంబడించేవాడు, మనం సరి అయ్యేంత వరకు కూడా మనతోనే ఉండేవాడు, మనం సరి చేసి మనం నిలబెట్టే దేవుడు. చివరికి మనం మాట వినకపోతే ఆ ప్రమాదము ఆయన పొందుకుని మన కోసం ప్రాణం పెట్టగలిగిన ప్రేమామయుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన లోకమును రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. 5వదిగా యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించినో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా. ఆయన నామమందు బాప్తిసం పొందుకుని ఆయనే దేవుడని, ఆయన నామకు సర్వాధికారం ఉందని నమ్మి విశ్వాసముంచి ఎందరైతే ఆయన వాక్యము చేత పట్టుకుని ఆయన మందిరముకు లేదా ఆయన చూపిస్తున్న మార్గములకు ఎందరైతే వస్తూ ఉంటారో వారందరిని కూడా రక్షించడానికి ఆయన పిల్లలకు ఆయన తను ఏ అధికారం అయితే కలిగి ఉన్నాడో, సర్వాధికారము భూమి మీదను పరలోకము మీదను సమస్తం మీద ఏ అధికారము కలిగి ఉన్నాడో అదే అధికారమును కూడా మనకి ఇస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నడుస్తూ వెళ్తూ ఉంటే ఇజ్రాయేలు ప్రాంతంలో దెయ్యములు భూతములు కేకలు వేస్తున్నవి. దావీదు కుమారుడా మాతో నీకు పనేమి, దావీదు కుమారుడా మా జోలికి నీవు రావద్దు అని గజగజలాడుతూ కేకలు వేస్తున్నాయి. ఈయన ఏమీ చేయలేదు, అవి అంత దూరాన ఉంటే ఈయన ఇక్కడ ఉన్నాడు, ఈయనను చూచి అవి అక్కడే కేకలు వేస్తున్నవి. ఆయన అట్టి అధికారము కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే అధికారమును దేవుడు మనకిస్తానంటున్నాడు. ఎప్పుడు మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన నామమందు బాప్తిసము పొంది ఆయన నామంలో మనం రక్షింపబడినప్పుడు ఈ అధికారం మనకు వస్తుంది. బైబిల్ చేత పట్టుకున్న వెంటనే మనం పరిశుద్ధులము కాదు, బైబిల్ చేత పట్టుకుంటే మనం క్రైస్తవులము కాదు, తెల్ల బట్టలు వేసుకుంటే మనం క్రైస్తవులము కాదు, ఏదో 2 పాటలు పాడి 2 వాక్యాలు వినేసి ఆదివారం చర్చికి వచ్చి ప్రార్థనలు నుంచుంటే మనము క్రైస్తవులము కాదు. ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఏమైతే ప్రకటించినాడో, నిన్ను నీవు ఏ విధంగా ప్రేమించుకుంటావో ఇతరులను అదే విధంగా ప్రేమించు, వీటన్నిటికంటే మొదటిగా నన్ను ప్రేమించు అని సెలవిచ్చినాడు. ఈ 2 ఆజ్ఞలు ఎవరైతే ఫాలో చేస్తారో, ఎవరైతే వాటిని వెంబడిస్తారో, ఎవరైతే వాటిని చేస్తారో వారు నిజమైన క్రైస్తవులుగా పిలువబడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అధికారం నీకు కావాలంటే ఏ అధికారం?
మనకు శ్రమ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, శోధనల గుండా మనం వెళ్ళినప్పుడు, చేతబడి శక్తుల చేత మనం పీడింపబడుతున్నప్పుడు అవి మన దగ్గరికి రాకూడదు, లేకపోతే ఆ శోధన మన దగ్గరికి చేరకూడదు. అంటే ఆ అధికారం మనం కలిగి ఉండాలి. ఆ అధికారం మనకి ఎప్పుడైతే లేదో, మనం ఎప్పుడైతే ఈ శోధన గుండా వెళ్తున్నామో, దేవునికి మనకి మధ్య ఏదో ఒకటి అడ్డమ్మగా ఉన్నది. దాన్ని మనం కనుగొని దాన్ని విడిచిపెట్టుకుంటే దేవుడు తన అధికారానికి మనకి ఇవ్వనై ఉన్నాడు. హల్లెలూయా. చివరిగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చివరిగా దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంట? ఎందుకు వచ్చినాడు? ఆయన ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి వచ్చాడు. అయితే ఆయన తన కుమారునిగా, ఏ కుమారునిగా? అద్వితీయ కుమారునిగా పంపిన వాని యందు, పుట్టిన వాని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, అనగా యేసుక్రీస్తు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నమ్ముతారో, వారు నశించకుండా, పాడవకుండా, శోధన గుండా వెళ్ళిపోకుండా, దయచేసి వాక్యాన్ని వినాలి, నరకానికి పోకుండా, పాపపు త్రోవల్లోనికి వెళ్ళిపోకుండా, లోకపు అజ్ఞానంలోనికి వెళ్ళిపోకుండా, లోకపు సాంప్రదాయపు క్రియల్లోనికి పోకుండా, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో, విశ్వాసం ఉంచుతారో, వారు పరలోక రాజ్యము చేరడానికి దేవుడు మనకి అధికారమును ఇవ్వనై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చినాడు ఆయన ఈ లోకానికి? మొదటిగా ఆయన పిల్లలు అజ్ఞానంలో ఉండి సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తున్నందుకు. రెండవది చీకటిలో, పాపములో, లోకములో బ్రతుకుచున్న వారిని వెలుగునివ్వడానికి. మూడవది ఈ లోకమంతటిని కూడా తన పాపపు స్థితి, పాత స్థితి నుండి విడిపించి రక్షించడానికి. నాలుగవది ఆయనను అంగీకరించిన వారందరికీ కూడా నిత్యరాజ్యం ఇవ్వడానికి. చివరిది ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మిన వారికి ఆయన ఏ అధికారమును కలిగి ఉన్నాడో అదే అధికారము ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మతమును స్థాపించడానికో, రాజ్య పరిపాలన చేయడానికో, అధికారము స్థాపించడానికి ఈ లోకానికి రాలేదు, కానీ ప్రేమను పంచడానికి వచ్చినాడు. అనేకులను ఆదరించడానికి ఈ లోకానికి వచ్చినాడు. అనేకులు విడిచిపెట్టేస్తారేమో, తల్లిదండ్రుల కుటుంబం వెలివేసిందేమో, అలాంటి వారిని చేరదీర్చడానికి ఆయన వచ్చినాడు. మార్గము తెలియకుండా, గమ్యస్థానము తెలియకుండా, ఏం చేయాలో ఆలోచన లేకుండా జీవితము చిందరవందర అయిపోయిందేమో. అయితే నా దేవుడు అంటున్నాడు, ఒకసారి నా యొద్దకు వస్తే నీ స్థితిని నేను మార్చివేస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. అదే కదా వాక్యం చదివిస్తుంది, ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తానని. బాధల చేత, అనేకమైన ఆలోచనల చేత, అనేకమైన ఇబ్బందుల చేత, అనేకమైన మాటల చేత మన హృదయము గలిబిలి అయిపోతుందేమో. ఒకసారి ఆయన సన్నిధికి వచ్చి మోకరించి మనం, దేవా నీవు తప్ప నాకు వేరే ఆధారము లేదయ్యా, నీవు తప్ప నాకు ఒక ఇంకా అధికారము లేదయ్యా, నీవే నాకు సమస్తమై ఉన్నావని మనం ఎప్పుడైతే పూర్ణ హృదయంతో ఆయనకు మొరపెడతామో ఆయన వినేవాడై ఉన్నాడు. ఆయన ఫలితము మనకు ప్రతిఫలం ఇచ్చేవాడై ఉన్నాడు. దాన్ని బట్టి మనల్ని ఆయన అధికమైన స్థానంలో నిలబెట్టగలిగిన దేవుడే ఉన్నాడు. కనుక ఇకనైనా దేవుని యొక్క శక్తిని మనం కనుగొని ఆయనలోనికి వచ్చి ఆ అధికారం కింద మనము కూడా బలపడే వారిగా ఉందాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. లేచి నిల్చున్నట్లయితే ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. దయచేసి దేవుడు ఈ దినాన మనతో మాట్లాడిన విధానములకై మనగా కన్నులు మూసుకుని పైకి ప్రార్థన చేయకపోయినా దయచేసి మీ హృదయంలో, తండ్రి నేను ఈ స్థితిలో ఉన్నాను, నాకు ఇది లోటుగా ఉన్నది, నాకు ఇది కావాలి ప్రభా, నీవు ఈ లోకానికి ఎందుకు వచ్చినావో నాకు అర్థమై ఉన్నది, నేను విని ఉన్నాను, నీవు నాతో మాట్లాడడానికి నీకు వందనాలు ప్రభా, నా జీవితంను మార్చు, నా స్థితిని మార్చు తండ్రి, నీ కృపతో నన్ను నింపయ్యా, నీవు ఈ లోకానికి ఎందుకు వచ్చినావు ఆ ప్రత్యేకతను, ఆ సత్యం నేను ఎరిగి ఉన్నాను, నీవు ఎవరో కూడా నేను తెలుసుకొని ఉన్నాను కనుక ప్రభా నా స్థితి ఇది, నేను ఈ స్థితిలో ఉన్నాను, నా కుటుంబ స్థితి ఇది,
ఇది, నా పరిస్థితి ఇది, నేను ఇది చదువుతున్నాను, నాకు ఇది లోటుగా ఉన్నది, లేకపోతే నేను ఈ పని చేస్తున్నాను, నాకు ఇది లోటుగా ఉన్నదని ప్రార్థన చేయండి. దేవుడు నీ స్థితిని మార్చబోతున్నాడు. దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. ఘనహీనమున్న మనలను, ఘనత లేని మనలను ఘనమైన పాత్రగా నిలబెట్టడానికి ఇష్టపడుచున్నాడు కనుక నీవు ఎవరైనా సరే, దేవుని ఎరగలేని స్థితిలో ఉన్నా సరే, అనేక మార్లు వాక్యం మాట్లాడిన పాపపు స్థితిలోనికి మనం వెళ్ళిపోయినా సరే, లోకం అధికారంలోనికి మనం వెళ్ళిపోయినా సరే, ఆయన మరి ఒకసారి నేను పిలుస్తున్నాడు. నా కుమార్తె నా దగ్గరికి రా, నా కుమారుడు నా దగ్గరికి రా, ప్రియ సహోదరి సహోదరులారా నా దగ్గరికి రండి అని ఆయన పిలుస్తున్నాడు. ప్రేమతో ఆయన చేతులు చాప ఆయన పిలుస్తున్నాడు. నీవు మొరపెట్టడమే ఆలస్యము, నీవు ఆయనను ఆహ్వానించడమే ఆలస్యము. హృదయంతో ప్రార్థన చేయండి. ఆయన మీతో మాట్లాడనై ఉన్నాడు, మేము మీ స్థితిని మార్చనై ఉన్నాడు. ఇదిగో పాత గిదిపోయిన పాపపు స్థితిని, పాత గిదిపోయిన రోదన స్థితిని మార్చి సువర్ణ వస్త్రములతో ఆయన నింపనై ఉన్నాడు. రాజ్య వస్త్రములతో ఆయన నింపనై ఉన్నాడు. ఆయన రాజ్య అధికారమును ఆయన మనకు ఇవ్వనై ఉన్నాడు కనుక పూర్ణ హృదయంతో ఆరాధించుదాం. పూర్ణ హృదయంతో ఒక్కసారి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాగణడానికి స్తోత్రాలు, సర్వాంతర్యామి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ ప్రత్యేక దినమున నాన్న, ఈ క్రిస్మస్ శుభవేళలో ప్రభా నీవు మాతో మాట్లాడిన విధానముగా నీకు స్తోత్రాలు ప్రభా. నీవు నరుడవు కావు, నీవు వట్టివాడవు కాదు ప్రభా. నీవు మహాదేవుడై ఉన్నావు నాన్న. నీవు సర్వ అధికారము కలిగిన వాడవై ఉన్నావు. నీవు సర్వ సృష్టిని నీ నోటి మాట ద్వారా కలుగజేసిన సృష్టికర్తవై ఉన్నావు ప్రభా. నీవు నరుడవు కావు ప్రభా. తండ్రి, నీవు పూజ్యుడవు నాన్న. సకల సృష్టికి ప్రభు అధికారివై ఉన్నావు. సకల స్తోత్రములకు, సకల స్తుతికి ప్రభు ఆరాధన బుద్ధుడై నీవు ఉన్నావు గనుక తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఎందరైతే తమ హృదయంతో నీకు మొరపెట్టుచి ఉన్నారు నాన్న, ప్రతి హృదయముతో నువ్వు మాట్లాడనయ్యా. ప్రతి హృదయ తలంపులు నువ్వు గైకొనండి ప్రభా. వారి తలంపులు నిశ్చితానుసారమైతే నెరవేర్చమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి తలంపు, ప్రతి హృదయము నీ ప్రణాళికకు చొప్పున ఉండినట్టు సహాయం చేయండియా. ప్రతి హృదయము నీకు సాక్షిగా మార్చబడినట్టు కార్యము జరిగించమని అడుగుతున్నాం. ఎందరైతే నీ రక్షణకు దూరముగా ఉన్నారు ప్రభా, నీ రక్షణ అనుభవంలోనికి వచ్చినట్టు సహాయం చేయండి. ప్రతి యవనస్తుతో నీవు మాట్లాడమని అడుగుచున్నాం. నీ ఆత్మతో అభిషేకించమని అడుగుచున్నాం ప్రభా. నీ ఆత్మ తాకిడి దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఈ లోకానికి నీవు వచ్చిన ప్రత్యేకమైన దినములు బట్టి నీకు వందనాలు నాన్న. చీకటిలో ఉన్న వారిని రక్షించడానికి నేను వెలుగుగా వచ్చి నన్ను మాట్లాడుచున్నావు ప్రభా. ఆ వెలుగును మేము పొందుకుని నాన్న, మేము నువ్వు ప్రకాశించలాగిన సహాయం చేయమని అడుగుచున్నాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు, సర్వాంతర్యామి నీకు వందనాలు ప్రభా. మహాగరుడ నీకు వందనాలు ప్రభా. తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ శుభదినమున నీవిచ్చే ప్రతి ఆశీర్వాదము, ప్రతి హృదయము, ప్రతి ఆత్మీయ, ప్రతి కుటుంబము పొందుకున్నట్టు సహాయం చేయండి. ఎందరైతే సోషల్ మీడియా ద్వారా వాక్యాన్ని వింటూ ఉన్నారో ప్రభా, ఎందరైతే ఆలకిస్తూ ఉన్నారో నాన్న, ప్రతి కుటుంబంతో నీవు మాట్లాడమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరు దర్శించమని అడుగుచున్నాం. నీవే సహాయం చేయండి, కృప దయచేయమని అడుగుచున్నాం. సహాయం చేయండి. ఈ కొద్ది మాటల ద్వారా అనేక ఆత్మలు నీ వైపు రక్షింపబడినట్టు, నీ వైపు ఆకర్షించబడినట్టు ప్రభా, నీలో స్థాపింపబడినట్లు నీవే నూతనమైన కార్యములు జరిగించమని నజరేయుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి.